వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రైతులు ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం చేసి లాభాలు గడించి రాజుగా బతకాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. 30,000 పెట్టుబడి పెట్టి ₹1,00,000 సంపాదించినప్పుడే రైతు రాజుగా బతకగలుగుతాడని అన్నారు. రైతులు నూతన టెక్నాలజీని అవలంబించుకోవాలని సూచించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేయాలని, ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మొవ్వ మండలం అవిరిపూడి గ్రామంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాసోహం అయిందని విమర్శించారు. సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు ఏనుగు శ్రీనివాసరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని దమ్మల వీధి ప్రాంతంలో వోల్టేజ్ సమస్య రావడంతో స్థానిక వినియోగదారులు అవస్థలు పడ్డారు. దీంతో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి రవి స్పందించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంబంధిత శాఖ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అభినందించారు. కొరిసపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ఆయన ఎస్సీ కాలనీ నందు జరిగిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ప్రజల నుంచి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాలలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో అనంతరం దగ్గరలో గ్రావిటీ కెనాల్ పనులను మరియు అనంతరం గ్రామంలో ఉన్న పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి పలు సూచనలు సైతం చేశారు. గ్రావిటీ కెనాల్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరోసారి వచ్చే సమయానికి పనులలో పురోగతి ఉండాలని అన్నారు. పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న దుర్గా పెయింట్ షాపులో తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. 2 షాపుల షట్టర్లు తాళాలు పగలగొట్టి సుమారు ₹5,00,000 సొత్తు చోరీ జరిగినట్లు షాపు యజమానులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో 2 షాపుల్లో చోరీ జరగడంతో వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో పలు చోరీలు జరిగాయి. పట్టణ ఎస్ఐ శ్రీహరి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర యాప్ ద్వారా 161 సేవలు వినియోగించుకోవచ్చునని ఎంపీడీఓ మురళీ గంగాధర్ అన్నారు. భీమవరం మండలం దేగపురంలో మనమిత్ర యాప్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మనమిత్ర యాప్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామంలోని సచివాలయం సిబ్బంది ద్వారా ర్యాలీలు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లా నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు సంబంధించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాధాకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాడుగుల రెవెన్యూ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కూడా జర్నలిస్టులందరికీ అగ్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు అందజేసి ఇల్లు నిర్మాణాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మేరకు తహసీల్దార్ కె రమాదేవికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ నాయకుల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఇటీవల టీడీపీలో చేరిన విశ్వనాథరెడ్డి వ్యక్తం చేశారు. పులివెందులలో బీటెక్ రవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమక్షంలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారనని దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి చెప్పలేని భాషలో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తాను వైసీపీ విధానాలు నచ్చకే టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు.